అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం 'సన్నీ మార్నింగ్' అనేటటువంటి వన్ యాక్ట్ కామెడీని మనం ఏదైతే ఎస్సే రూపంలో చూడబోతున్నాం. ఎందుకంటే ఏదైనా ఎగ్జామ్‌లో ఎస్సేలాగా గాని ఎనీ క్వెషన్ ఇచ్చినా గాని రాయగలిగే విధంగా ఈ పీస్ ఆఫ్ ఎస్సే అయితే మాత్రం రూపొందించబడింది. దయచేసి గమనించండి. 'సన్నీ మార్నింగ్' అంటే ఏందంటే ఒక సూర్యుడున్నటువంటి ఉదయకాలం. అంటే చక్కగా సూర్య రశ్మి అనేది పడుతూ ఉంది. సూర్యుడున్నాడు. అటువంటి ఒక ఉదయాన అనేసి అర్థం అనమాట. ఇది రాసింది సెరాఫిన్ అండ్ జోక్విన్ ఆల్వరెస్ క్వింటెరో. వీళ్ళు రాయడం జరిగింది. అయితే ఇంత పొడుగున మనం రాయలేకపోతే సింపుల్‌గా ఏం రాయొచ్చంటే క్వింటెరో బ్రదర్స్ అనేసి రాసేయొచ్చు. క్వింటెరో బ్రదర్స్. ఈ విధంగా రాసేస్తే సరిపోతుంది. 'సన్నీ మార్నింగ్'. ఏ సన్నీ మార్నింగ్ ఈజ్ వన్ యాక్ట్ కామెడీ. ఇదేందంటే ఏకాంకిక. అంటే ఒక యాక్టే ఉంటుంది. అంటే బ్యాక్‌గ్రౌండ్ అనేది సింపుల్‌గా ఒకటే. పార్క్ ఇది. పార్క్‌లోనే అంతా జరిగిపోతుంది. ప్రతీది కూడా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. వెనకుండేటటువంటి బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎలాంటి మార్పు కూడా చేయాల్సిన అవసరం లేని దాన్ని ఏకాంకిక అంటారు. వన్ యాక్ట్ కామెడీ. ఇది కామెడీ. ఇట్ ఈస్ సెట్ ఇన్ క్వైట్ పార్క్ ఇన్ మాడ్రిడ్. మాడ్రిడ్ ఎక్కడుంది మాడ్రిడ్ అంటే స్పెయిన్. స్పెయిన్‌లోని మాడ్రిడ్ అనేటటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక ప్రశాంతకరమైన ఉద్యానవనం పార్క్ అనేది ఉంది. అక్కడ జరిగింది. ఇది రాసింది క్వింటెరో బ్రదర్స్ రాయడం జరిగింది. ఇట్ ఈస్ సన్నీ ఆటమ్ మార్నింగ్. అది ఒక మంచి సూర్యుడున్నటువంటి ఉదయకాలం. ఆటమ్ అంటే ఆకులు రాలేటటువంటి కాలం. డోనా లారా ఈజ్ ఎ చార్మింగ్ ఓల్డ్ వుమన్ ఆఫ్ అబౌట్ 70. ఇప్పుడు ఏంటిది అంటే ఒక పార్క్‌లో జరుగుతుందండి. పార్క్‌లోనే స్టార్ట్ అవుతుంది. పార్క్‌లోనే ఎండ్ అవుతుంది. డోనా లారా అనేటటువంటి ఆమ. ఎన్నేళ్ళు? 70 ఏళ్ల అవ్వ. ఇంక చెప్పాలంటే అంతే కదా! 70 ఏళ్ల ఆమ. అయితే కథకి అవ్వ, తాత అని చెప్పుకుంటే కుదరదిది. ఎందుకంటే ఒక పెద్ద లవ్ స్టోరీ ఇది. కాబట్టి డోనా లారాకి 70 ఏళ్లున్నాయి. షీ ఈజ్ ఫీడింగ్ పీజియస్ ఇన్ ద పార్క్. ఈమేం చేసింది? డోనా లారా వచ్చింది. పార్క్‌లో ఉండేటటువంటి ఈ ఏవైతే పావురాలున్నాయో వాటికి దానా వేస్తుందనమాట. డాన్ గొన్జాలో ఈజ్ అన్ ఎల్డర్లీ ఇంపేషెంట్ మ్యాన్ విత్ గౌట్. ఇక డాన్ గొన్జాలో అనేటటువంటి ఇంతే వయసు దరిదాపుగా అటు ఇటుగా డాన్ లారా ఎంత వయసు ఉందో అంతే వయసు ఉంటుంది. ఈ డాన్ లారాకున్న వయసే. అయితే ఇతను మరి పెద్దోడు కదా! 70+ అంటే గౌట్ ఆర్థరైటిస్ రోగం ఉంది. అంటే కీళ్ళ వాతం. అంటే ఎముకలు నొప్పులు పుడుతుంటాయి. సరిగ్గా నిలబడలేడు 70 ఏళ్ళు. కాబట్టి డోన్ గొంజాలో ఎల్డర్లీ ఇంపేషెంట్. మరి ఒళ్ళంతా నొప్పులుంటే ప్రశాంతంగా ఉంటాడా మనిషి? ఎప్పుడు కూడా చిరచిరలాడుతుంటాడు. హీ ఆల్సో అరైవ్స్ ఎట్ ద పార్క్. డాన్ గొంజాలో కూడా వస్తాడనమాట పార్క్ దగ్గరికి. వాళ్ళతో పాటు ఈ డాన్ లారా, డాన్ గొంజాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క పనోళ్ళు కూడా వస్తారనమాట. పెట్రా, డాన్ లారా మెయిడ్ పెట్రా. అట్లానే జువానిటో, డాన్ గొంజాలో మెయిడ్. వీళ్ళు వచ్చి అప్పుడప్పుడు మనకి మధ్యలో కనబడతా ఉంటారనమాట సీన్ల మధ్యలో. ద 2 ఎల్డర్లీ స్ట్రేంజర్స్. ఈ ఇద్దరు పెద్దోళ్ళు ఎవరండి? డాన్ లారా అండ్ ఇంకో వాళ్ళెవరు? డాన్ గొంజాలో. ఈ డాన్ లారా, డాన్ గొంజాలో ఇద్దరు కూడా 2 ఎల్డర్లీ స్ట్రేంజర్స్. ఎవరికి వాళ్ళు తెలీదసలు. స్ట్రేంజర్ అపరిచితులనమాట వీళ్ళు. వీళ్ళు స్టార్ట్ టాకింగ్. మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మాట్లాడుకుంటారు. బట్ దే కాన్వర్జేషన్ ఈజ్ సార్కాస్టిక్. అయితే వీళ్ళు మాటలన్నీ కూడా ఏందంటే ఎగతాళిగా ఉంటాయి. ఒకళ్ళు ఒక మాట అంటే ఎడసరం పెడసరంగా ఉంటాయి మాటలు. అండ్ ఫుల్ ఆఫ్ కంప్లెయింట్స్. అన్నీ కూడా కంప్లెయింట్సే. అంటే చాడీలే. వాళ్ళ మీద ఈడొక మాట అంటే ఆమె ఒక మాట అనడం. ఆమె ఒక మాట అంటే ఈ ఒక మాట అనడం. ఏం చేస్తుంది? పావురాలకి ఏం చేస్తుంది? దానా వేస్తుంది. ఈడొచ్చి ఏం చేస్తాడంటే పావురాలన్నీ తరుముతారనమాట. పోండి పోండి చెయ్ 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 అని. దే అక్యూజ్ ఈచ్ అదర్ ఆఫ్ ఇన్వేడింగ్ దేర్ స్పేస్. నువ్వు ఏడో అటు కూర్చుంటావు. ఈడికెందుకు వచ్చావు? అయినా నేను పావురాలు దానా వేస్తుంటే నువ్వెందుకు వాటిని తరుముతున్నావు? ఇట్లా గొడవలతో స్టార్ట్ అవుతుంది డాన్ లారా అండ్ డాన్ గొంజాలో యొక్క సంభాషణ. డాన్ గొంజాలో అంటే నా స్పేస్‌లోకి ఎందుకు వచ్చావు? అటుపో అని దావా. నేను ఎళ్ళలేను అంటాడు. ఎందుకంటే డాన్ గొంజాలో గ్రంబుల్స్. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారు? రుసరుసలాడుతుంటారు. వాగుతా ఉంటారు. గొణుగుతా, సొనుగుతా ఉంటారు ముసలోళ్ళు. ఈయన కూడా సొనుగుతా ఉంటాడు.
ప్రీస్ట్ హ్యావ్ టేకెన్ హిస్ ఫేవరెట్ బెంచ్. నేను ఎప్పుడు వచ్చి కూర్చునేటటువంటి బెంచ్ని ఈరోజు ఏం జరిగిందంటే ప్రీస్ట్ ఎవరో ఫాదర్స్ చర్చి పాస్టర్స్ ఉంటారే అలాంటి వాళ్ళు వచ్చేసి పూజారులు వచ్చి ఏం చేశారు, ఆక్రమించేశారు. వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళని లేవమని చెప్పడం అంత భావ్యం కాదు. ఈ కాల్స్ డౌన్ లోరా ఏ సెనైల్ ఓల్డ్ లేడీ. ఇక ఇద్దరు తిట్టుకుంటా ఉంటారనమాట. నేను వెళ్ళలేను ఎందుకంటే అక్కడ ప్రీస్ట్ వచ్చి కూర్చున్నారు కాబట్టి వాళ్ళని లేపడం భావ్యం కాదు కాబట్టి ఇక్కడ కూర్చోవాల్సి ఉంటుంది. ఇక డాన్ గొంజాలో డాన్ లారా అని ఏమని పిలుస్తాడంటే ఓ ముసలి దానా అనేసి, బలహీనపు ముసలి దానా అనేసి పిలుస్తాడు. ఈడేదో బలవంతుడైనట్టు. ఆర్థరైటిస్తో కనీసం కూర్చోలేడు డాన్ గొంజాలో. అలాంటిది డాన్ లారాని బలహీనపు ముసల్దానా ముడతల దానా అని పిలుస్తుంటాడు. హూ షుడ్ స్టే హోమ్ నిట్టింగ్. నీ పని ఏంది ఇంట్లో కూర్చొని. మనోళ్ళైతే ఏం జనరల్గా ఇతను ఏమంటున్నా అంటే డాన్ గొంజాలో ఇంట్లో కూర్చొని నువ్వేం చేయాలి, నిట్టింగ్ కుట్టుకుంటా ఉండాలి. ఏదో కుట్టు కూలి పనిలాగా చేసుకుంటూ ఉండాలి. అది అల్లికలు ఇయో చేసుకుంటా ఉండాలి. లేకపోతే ఒక జపమాల తీసుకొని ఆ జపమాలలో ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో ముత్యాలు లాంటివి బీడ్స్ ఉంటాయి కదా వాటిని కౌంట్ చేసుకుంటూ నువ్వు ఏదో కృష్ణ రామ అనుకుంటా ఉండాల. అంతేగాని పార్క్ వచ్చి ఏం మొదన స్టఫ్ దానా రావాలా నీకు, ఎన్నేళ్ళు నీకు అని తిడతాడు డాన్ గంజలో. డాన్ లారా ఇన్ రిటర్న్ కాల్స్ హిమ్ ఏ గ్రంపీ ఓల్డ్ మ్యాన్. అంటే గొనిగేడి ముసలోడా అని పిలుస్తుంది. ఎప్పుడు గొనుగుతూ ఉంటావు, సురసురా అంటుంటావు, ఎప్పుడు అదే పని అని డాన్ లారా డాన్ గంజాలోని తిడుతుంది. డిస్పైట్ దే డిఫరెన్సెస్, ఇన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా గోంజాలో రిలక్టెంట్లీ సిట్స్ ఆన్ బెంచ్ విత్ హర్. మరి ఇంత తిట్టుకుంటున్నారు కదా, ఇలా తిట్టుకునే వాళ్ళు మరి కలిసి కూర్చోగలుగుతారా? కానీ కూర్చోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఇంకా వేరే మార్గం లేదు. వీడికేమో కీళ్ళ వాపులు, మరి ఆర్థరైటిస్ రోగం ఎక్కడ కూడా నించోలేడు. సో కూర్చోవాలి. ఖాళీ ఉన్న ప్లేస్ అల్లా ఎక్కడ అంటే ఈయో దగ్గరే డాన్ లారా దగ్గరే ఉంది కాబట్టి డాన్ గొంజాలో తప్పనిసరి పరిస్థితిలో అక్కడ కూర్చున్నాడు. సరిగా వీళ్ళకి చూపు కూడా ఆనదు. ఆఫ్టర్ షేరింగ్ ఏ పించ్ ఆఫ్ స్నఫ్. అయితే ఇంతలోకి ముక్కు పొడువు ఉంటుంది. ఇది టొబాకో పౌడర్ అంట. ముక్కు పొడువు ఉంటుంది. ముక్కులో దోపుకొని పీలుస్తుంటారు. అది ఒక కిక్ ఇస్తుంది. దే బిగిన్ టు స్నీజ్. వాళ్ళిద్దరు ఏం చేస్తారు, అదిగో తీసుకొని ముక్కులో పెట్టుకొని ఒక్కసారిగా పీల్చారు. ఈ ఇద్దరు కూడా 3 సార్లు తుమ్ముతారండి. అచ్చి 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 అనుకుంటా 3 సార్లు తుమ్ముతారు. దాంతో అరే భలే తుమ్మామే ఇద్దరం కూడా ఒకేసారి. అండ్ అది కూడా 3 సార్లే తుమ్మామే. మూడ్ మారిపోతుంది జనరల్గా అది వేసుకుని. డాన్ లారా జోక్స్ దట్ ద స్నఫ్ హ్యాస్ హెల్ప్ దే మేక్ పీస్. ఇక డాన్ లారా జోక్ వేస్తుంది అనమాట. అబ్బా మొత్తానికి ముక్కు పొడవు మన మధ్య ఏమిచ్చింది, పీస్, శాంతినిచ్చింది. దే స్టార్ట్ చాటింగ్ కైండ్లియర్ అండ్ జోకింగ్ విత్ ఈచ్ అదర్. ఇద్దరు కూడా ఏం చేశారంటే జోకులు వేసుకుంటా అవన్నీ చెప్పుకుంటా మొత్తానికి ఎట్లానో సాగింది వ్యవహారం. గొంజాలో దెన్ రీడ్స్ పోయిమ్స్ ఫ్రమ్ ఏ బుక్. ఇక డాన్ గొంజాలో తాను తెచ్చుకున్నట్టు ఒక పుస్తకం ఏదో ఉంటే దాంట్లో నుంచి పోయిమ్స్ చదువుతూ ఉంటాడు. నిజంగా వచ్చా అంటే రాదు, ఆల్రెడీ పట్టేసి ఉన్నాడు. కొంచెం కాన్ రాని చూపుతోనే ఇది కదా ఫస్ట్ లైన్ అంటే తర్వాత అందుకున్నాడు అట్లా. దేర్ కాన్వర్సేషన్ టర్న్ టు వాలెన్షియా. అయితే వాళ్ళు మాటల్లో పడిపోయి వాలెన్షియా అనేటటువంటి స్పెయిన్లోని ఒక ప్రాంతం వైపుకి వెళ్తుందన్నమాట. దే బోత్ రియలైజ్ దట్ దే ఆర్ లాంగ్ లాస్ట్ లవర్స్. అప్పుడు అర్థమవుతుంది ఎప్పుడైతే వాలెన్షియా ప్రాంతం గురించి మాట్లాడుకుంటూ ఉంటారో. కానీ అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళిద్దరు కూడా ఒకప్పుడు ప్రేమికులు అనే విషయాన్ని, వాళ్ళిద్దరు కూడా లవర్స్ ఒకప్పుడు. ఎప్పుడో కుర్రోళ్ళు ఉన్నప్పుడు. ఇప్పుడు 70 ఏళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. కంటి చూపు కూడా ఆనదు, సరిగా కనబడ ఎదురున్న వ్యక్తి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే రూపం మారిపోయింది, వయసు పెరిగిపోయింది. వీళ్ళిద్దరు లవర్స్ ఒకప్పుడు తెలియదు. కానీ ఎప్పుడైతే వాలెన్షియా అనేటటువంటి పేరు మీద డిస్కషన్ సాగుతుందో అప్పుడు వాళ్ళిద్దరికి అర్థమవుతుందంటే ఎదుటున్న వ్యక్తి తన ఎక్స్ అనే విషయం అర్థమవుతుంది ఇద్దరికి. ఇయర్స్ ఎగో గొంజాలో లివ్డ్ ఇన్ ఫీన్షియా. గొంజాలో ఫీన్షియా అనేటటువంటి ప్రాంతంలో నివసించేవాడండి చాలా 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 ఏళ్ల క్రితం. అండ్ డోనా లోరా స్పెండ్స్ సమ్మర్స్ నియర్ బై. అయితే అదే ప్రాంతంలో ఉండే విల్లాలోకి ఈ డాన్ లోరా ఎవరైతే ఉన్నారో డోనా లోరా ఈమె దిగడం జరుగుతుంది. అప్పుడు ప్రేమ చిగురిస్తుంది.
వర్ రొమాంటికల్లీ కనెక్టెడ్. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందనమాట. షీ వాజ్ నోన్ యాజ్ ద సిల్వర్ మెయిడెన్. ఈమెని సిల్వర్ మెయిడెన్ అని చుట్టుపక్కల అందరూ పిలిచేవాళ్ళు. కొంతమంది కొన్ని టైటిల్స్ ఇస్తారు. అరే! ఈ అమ్మాయి పలానా లైలా లాగుందే, లేకపోతే ఈ అమ్మాయి పలానా మీనా లాగుందే, ఆ! మన ఊరి మీనా, ఇట్లా ఒక టైటిల్ ఇచ్చేస్తారు. అట్లా ఈమె అందానికి ద సిల్వర్ మెయిడెన్ అనే టైటిల్ అనేది ఈమెకు పెట్టారనమాట. దే ఈవెన్ రీకాల్ ఎ డ్యూయల్ ఇన్వాల్వింగ్ హిస్ కజిన్. అక్కడ ఆ కజిన్, ఇతని కజిన్‌తో ఏదైతే జరిగిందో కొట్లాట, అది కూడా గుర్తుకొస్తుంది. ఇద్దరు చెప్పుకోరు బయటికి మళ్ళీ. వాళ్ళు వెలెన్షియా గురించి ఎప్పుడైతే చెప్పుకుంటారో, అప్పుడు ఆ వెలెన్షియా ప్రాంతం గురించి ఇద్దరు మాట్లాడుతుంటారు గానీ, అరే! ఈమె నా ఎక్స్ కదా అని వీడనుకుంటాడు. ఆమేమో అరే! ఇతను నా ఎక్స్ కదా అని అనుకుంటుందే తప్ప, నన్ను గుర్తుపట్టావా అని అనట్లా. ఓకే. ఈళ్ళు బంధం తెగిపోయి చానా కాలం అయింది. బహుశా 45 ఏళ్ళు, 50 ఏళ్ళు అయ్యుండొచ్చు. కాబట్టి చాలా లాంగ్ టైము. ఇద్దరికి గుర్తొచ్చింది గానీ ఎవరు బయటపడట్లా. బయటపడి కూడా పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు కాబట్టి. బై ద ఎండ్ ఆఫ్ ద ప్లే దే అగ్రీ టు మీట్ అగైన్ ఇన్ ద పార్క్. చివరికి వాళ్ళేం చెప్తారంటే మరలా ఇదే పార్క్‌లో కలుద్దాం అని ఎళ్ళిపోతారు. దే అవాయిడ్ డైరెక్ట్‌లీ అడ్రెసింగ్ దేర్ షేర్డ్ పాస్ట్. గతంలో వాళ్ళిద్దరూ కొంతకాలం కనెక్టెడ్‌గా ఉన్నారనే సంగతిని ఇద్దరు కూడా పంచుకోరు. దే కెప్ట్ ఇట్ యాజ్ ఎ స్వీట్ అండ్ అన్‌స్పోకెన్ ట్రూత్. యువతల వారికి ఆ విషయం చెప్పకుండా ఇద్దరు దాచిపెడతారనమాట. ఇది టోటల్‌గా ఇది చాలా సింపుల్ వన్ యాక్ట్ ప్లే. ఒక పార్క్‌లో జరుగుతుంది. ఈ పార్క్‌లో డోనా లోరా అండ్ డాన్ గొంజాలో అనేటటువంటి ఇద్దరు వస్తారు. డాన్ గొంజాలోకి కూర్చోవడానికి సీట్ ఉండదు. ప్లేస్ ఉండదు. కారణం రెగ్యులర్‌గా కూర్చునేటటువంటి చోట ఈ యొక్క పూజారులొచ్చి కూర్చుంటారు. వాళ్ళని లేవమనడం అంత భావ్యం కాదు. ఇక చూస్తే ఈ లారా అనే పక్షులకి, పావురాలకి దానా వేస్తూ ఉంటుంది. ఆమె దగ్గరకొచ్చి కూర్చుంటాడు. కూర్చొని అరే! ఇయ్యొచ్చినియి ఏందని వాటిని తరుముతాడు. గొడవ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు గొనుక్కుంటారు, సొనుక్కుంటారు. మాట్లాడుకునే క్రమంలో ముక్కు పొడుము పంచుకుంటారు. ఇద్దరు కూడా 3 సార్లు తుమ్ముతారు. ఇక అరే! భలే తుమ్మామే అనుకోని వాళ్ళ యొక్క మాటలు మాట్లాడుకొని వాలెన్షియా అనే ప్రాంతం గురించి వస్తుంది. వీళ్ళు ఎందుకు ఆహ్, తర్వాత కంటిన్యూ చేయలేదు, ఇయన్నీ కూడా వాళ్ళకి మెదులుతా ఉంటాయి అన్నీ కూడా. వీళ్ళకేం అర్థమైద్దంటే చివరికి ఆహా! నా ముందున్నది నా ఎక్స్ అనమాట అనేది ఇద్దరికి అర్థమవుతుంది. ఎందుకంటే ఫిన్షియా అనే ప్రాంతంలో వీళ్ళిద్దరు కలిశారు. కొంతకాలం రొమాంటిక్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నారు వీళ్ళిద్దరు. మొత్తం ఒకటి చెబుతుంటే అర్థమైపోతుంది ఇద్దరికీ. కానీ ఇద్దరు బయటపడలా. అంటే అరే! నన్ను గుర్తుపట్టలేదా అనే పదం వాడలా. అలానే వదిలేసారనమాట. ఏముందిలే పెద్ద ఒడిసేదేముంది చెప్పుకొని కూడా. 70 ఏళ్ళు కూర్చున్న ఏముండదు. ఎట్లా జీవితాలు సాగుతాయో అలా సాగని. అయితే మరలా కలుద్దాం అనేసి చెప్పేసి ఇద్దరు కూడా అక్కడి నుంచి నిష్క్రమించడం జరుగుతుంది. ఇదండి 'సన్నీ మార్నింగ్' గురించి రాసిన వారొచ్చేసి క్వింటెరో బ్రదర్స్ అనమాట. ఇదండి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.